జర్నలిస్టుల మీద హ్యాండిల్ చేస్తే ఏమైంది తీన్మార్ మల్లన్న ఏమైంది నీ దమ్ము ఎక్కడ పోయింది ఉద్యోగుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉంటాన్నావు కదా ఏమైంది రఘు వాడుకున్నారు కదా ప్రజలందరినీ కిందికి మీదికి వాడుకున్నారు కదా ఏమైంది ఇవాళ రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు టీఆర్ఎస్ వ్యతిరేకం కాదు గతంలో టీఆర్ఎస్ కూడా ఇదే చేసింది టీఆర్ఎస్ పోలీస్ కేసులు పెట్టిన దాంట్లో నేను కూడా జర్నలిస్ట్ బాధితున్నే ఇవాళ కాంగ్రెస్ పెట్టినా కూడా ఎవరైతే నిన్నటిదాకా రేవంత్ రెడ్డికి మద్దతుగా వేదికలు పెట్టినటువంటి జర్నలిస్ట్ సంఘాలారా దమ్ముందా మీకు మాట్లాడండి ఈ విషయాలపైన ఎవరైనా సరే ఏ పార్టీ సరే జర్నలిస్టులపైన మాట్లాడితే ధైర్యం ఉంటే రండి అందరికీ వివక్ష లేకుండా ఆ రోజు నా మీద కేసు పెడితే ఇదే టీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ఒక్కడు కూడా మాట్లాడలేదు ఏ ఒక్కడు ఖండించలేదు ఏ ఒక్క సంఘం కూడా మాట్లాడలేదు అట్లా నేను రోడ్ ఎక్కలేదు నేను నా పోరాటం చేసుకున్నా నేను చేయాల్సినటువంటి పని చేసుకున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తున్నది మరి కేసీఆర్ ఎట్లయితే జర్నలిస్టుల వ్యతిరేకమో ప్రజా వ్యతిరేకమో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి మాట నిజమా కాదా ఎట్లా చేస్తారండి ఈ విషయాలపైన సో రేవంత్ రెడ్డి గారు మీకు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరో నిజంగా మీది ప్రజాపాలన అయితే మీకు వాళ్ళు చెప్పినటువంటి కోరికలు తీర్చాల్సినటువంటి అవసరం లేదు కానీ పిలిచి నక్సలైట్లతోటి చర్చలు జరిపారు కదా దేశద్రోహులు నక్సలైట్లు నా దృష్టిలో అట్లాంటి నక్సలైట్లతో కాంగ్రెస్ సర్కారు చర్చలు చేసిందిగా అంతకంటే ద్రోహులా వీళ్ళు అంతకంటే పెద్ద ద్రోహులా తెలంగాణ ఉద్యమకారుల మీద ఇందిరాగాంధీ కాల్చినట్టుగా గతంలో బ్రహ్మానందరెడ్డి కాల్చిపడేసినట్టుగా తెలంగాణలో అందరినీ కాంగ్రెస్ వ్యతిరేకులందరినీ కాల్చిపడేసేటువంటి సిద్ధాంతం ఏమన్నా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదా ఇదేనా మీ ప్రజాపాలన ఎందుకు డిఎస్సీ అభ్యర్థులు తెలంగాణ వాళ్ళు కాదా ఆ రోజు వాళ్ళు మీ కాంగ్రెస్ కోసం పోరాటం చేసిన వాళ్ళే మీరే కదా ఇగో ఈ వాగ్దానాలు ఎవడేమన్నాడు మీరే కదా ఇచ్చింది ఇక ఇవన్నీ పెట్టుకొని ఈ వాగ్దానాలన్నీ చేసింది మీరే ఎవడేమన్నాడు ఎవడిచ్చిండు ఇవన్నీ ఓ డేట్లతో సహా ఇచ్చిరుగా 1వ ఫేజు 2వ ఫేజు మేము ఇన్ని రోజులల్లా 6 నెలలు ఇస్తాం 3 నెలలు ఇస్తామని మీ ప్రతిరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రజలకు గుర్తు చేస్తాం ఖచ్చితంగా గుర్తు చేస్తాం